ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వెళ్తున్నారు. గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే మహాకుంభమేళలో ఓ పూసల దండలను అమ్మే యువతి చేస్తున్న సందడి మరో ఎత్తు. ఆమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఆమె స్వస్థలం. జీవనోపాధి కోసం రోడ్డు పక్కన పూసల దండలను విక్రయించటం ఆమె కుటుంబ వృత్తి. పూసల దండలను విక్రయించడానికి దీనికోసమే తన కుటుంబం స్నేహితులతో కలిసి ఇండోర్ నుంచి ప్రయాగ్రాజ్కు వచ్చారు. ప్రయాగ్రాజ్లో తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఆమె అందం అలాంటిది. చారడేసి తేనెకళ్ళు, చిరునవ్వు, చామన ఛాయతో మెరిసిపోతూ కనిపిస్తున్నారు ఆమె. విలేజ్ బ్యూటీ, మహాకుంభ్ మోనాలిసాగా పేరు పెట్టేశారు నెటిజన్లు. సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం ఆమె వైపు తిరిగింది. ఆమె ఫోటో, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎలాంటి మేకప్ లేకుండా భుజాన ఓ సంచి, అందులో అన్ని రకాల పూసల దండలు, కొన్ని రుద్రాక్షమాలను నింపుకొని జీవనోపాధి కోసం వాటిని త్రివేణి సంగమం ఒడ్డున విక్రయిస్తూ కనిపించారామె. ఒకరిద్దరు ట్రావెల్ బ్లాగర్లు తొలిసారిగా మోనాలిసాను గుర్తించారు. ఓ చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు. వివరాలను సేకరించారు.